వియత్నాం బోటు ప్రమాద ఘటనలో ప్రాణాలతో బయటపడిన కొందరు బాధితులు హైదరాబాద్ చేరుకున్నారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిని తలుచుకుంటే బాధేస్తోందంటూ వాళ్లు భావోద్వేగానికి లోనయ్యారు. పడవ తీరానికి చేరుకుంటున్న సమయంలో ఒక పెద్ద అల ఢీకొట్టిందన్నారు. ఆ సమయంలో 20 మంది సముద్రంలో పడగా మిగతా వారు చిక్కుకుపోయారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. బోటు మునిగిన 10 నిమిషాల్లోనే సహాయక చర్యలు చేపట్టారని, దీంతో మృతుల సంఖ్య తగ్గిందన్నారు. అపస్మారక స్థితికి చేరుకున్న వారికి వెంటనే CPR చేసి ప్రాణాలు కాపాడారని పేర్కొన్నారు. ఆచి చికెన్ మసాలా 110 to 115 మెంబర్స్ వరకు వెళ్ళాము. లాస్ట్ డే టూర్ లో మేము ఫస్ట్ ఏదైతే ఉన్నామో బోట్ నుంచి ఐస్లాండ్కి వెళ్ళాము. ఐస్లాండ్ లో మాకు 12:30 కట్ ఆఫ్ టైం. 12:30 తర్వాత మేము అక్కడ నుంచి రోప్ కార్కి వెళ్ళాలి. రోప్ కార్కి వెళ్ళే లోపు ఏమైందంటే ఆల్రెడీ 3 బోట్లో మేము వెళ్ళాము. ఒక బోట్ స్టార్ట్ అయింది. రిమైనింగ్ వాళ్ళు మేమంతా వేరే బోట్ ఎక్కడానికి రెడీ అవుతున్నాము. ఈ అయ్యే టైంలో మా ఫస్ట్ బోట్ ఏదైతే వెళ్ళిందో ఆ బోట్ ఒక అల వచ్చి అల వల్ల వాటర్ అలా బోట్లోకి రావడం వల్ల అది కొంచెంగా సింక్ అయ్యి మునిగిపోయింది. సో ఆ మునిగిపోయిన బోట్లో 34 మెంబర్స్ ఉన్నారు. 30 to 34 మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడైతే ఆంధ్ర నుంచి అయితే ఒక 3 మెంబర్స్ అయితే డెత్ అయింది. ఇంకొక మెంబర్ కొంచెం సివియర్గా ఉంది, హాస్పిటల్లో ఉన్నారు. తనని హోచ్మన్ సిటీకి ట్రాన్స్ఫర్ చేశారు. అంటే అక్కడ ఎమర్జెన్సీ ఏమీ లేదు. సో హోచ్మన్ సిటీకి ట్రాన్స్ఫర్ చేశారు. తెలంగాణ నుంచి 8 మెంబర్స్, బట్ అందరూ సేఫ్. ఆంధ్ర నుంచి 3 మెంబర్స్. ఇమీడియట్గా అయితే రెస్పాన్స్ లేదు సార్. ఇక్కడ నుంచి ఆంధ్ర నుంచి అయితే లోకేష్ గారు వచ్చిన తర్వాత ఇమీడియట్గా రెస్పాన్స్ అనేది లోకేష్ గారి ద్వారానే జరిగిందని చెప్తాను సార్. లోకేష్ గారు ట్వీట్ చేసిన తర్వాత మీడియా కానీ రెస్పాండ్ అవడం, తర్వాత అక్కడ కూడా వాళ్ళ ప్రెషర్ ఎక్కువ రావడం.